ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు నేనే ఆ రోజునైతే నాకు ఓ రకంగా షివర్ అయిపోయా నేను. ఆ వీడియో చేసి నేను పెట్టేదాకా కూడా ఒక రకంగా షివర్ అయిపోయాయి. ఎందుకంటే హిందూ దేవుళ్ళకి సంబంధించి అదేంటి అట్లాంటిది పెట్టడం ఏంటని స్వామీజీలు పెట్టి డిబేట్ చేశాను నేను ఆ రోజున. స్వామీజీలతో ఇంటర్వ్యూలు చేశాను నేను. ఎందుకంటే అంత బాధ అనిపించేసింది నాకు. ఆ తర్వాత 1 by 1 పేపర్లు చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది 1 by 1. ఇప్పుడు అది లేదు అని తెలిసాక చాలా సంతోషపడ్డా నేను. కాదు కాదు ఉంది అని చెప్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నేను 1 సారో 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం. నేనేంటంటే దర్శనం మనకి పదే పదే వెళ్ళడం ద్వారా ఇంకొక భక్తుడికి అవకాశం కోల్పోవడం ఎందుకన్న ఆలోచన ఉంటుంది. ప్లస్ దర్శనం అనేటటువంటిది మైండ్లో మనసులో ఉండేలాగా ముద్రించుకునేలాగా ఉండేలా వెళ్ళాలనుకుంటా నేను. కాబట్టి నేను తక్కువగా వెళ్తాను. మొన్న 5 ఏళ్లలో 2-3 సార్లు వెళ్ళినట్టున్నా నేను. వెళ్ళిన ప్రతిసారి నేను లడ్డూ తిన్నాను. ఇప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అవ్వడం కదా తిన్నదంతా కూడా. ఇప్పుడు ఏంటి ఇంకోటి అది మరీ దరిద్రం ఏంటంటే వాళ్ళు మనుషులో పశువులో అర్థం కావట్లేదు కానీ హ్యాండ్ పిక్లును హార్పిక్లు కలుపుతారు దాంట్లో బాత్రూమ్ది. ఎందుకంటే అందులో రాసుందంటే వాళ్ళు కొనుక్కున్నారు అదని రాశారు. ఒక ల్యాబ్ ఇదే దాన్ని ఏమంటారు డైరీది పూర్తి అయిపోయాక కడగరా తొడవరా దానికోసం కొనుక్కోరా. కొనుక్కున్న వాటికి కలిపేశారని ఎవరు చెప్పారు? సిట్టు చెప్పిందా వీళ్ళకి? అది కలిపితే అసలు మనం సరిగ్గా ఉండగలమా? పైగా చంద్రబాబు గారు దాన్ని సర్టిఫై చేస్తా జనాలు అనారోగ్యం పాలు